ఆడొకటి మోపై నింతములు ఇప్పుడు నువ్వు ఒకటి వచ్చిన ముందే సైకో గాండి పట్టేది మోపైరా లగ్గం చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సైకో సత్తిని. వీడి సైకో మెంటాలిటీ వలన వీడు ఇంకా ఇప్పటికి 40 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి చూపులు చూస్తూ తిరుగుతున్నాడు. వీడికి సైకో ఏ రేంజ్ లో ఉంటుందంటే పక్కన ఉన్నవాడు ఏం మాట్లాడినా వీడి సైకోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది వీడు పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడికి తగ్గట్టుగానే ఇంకో ఇద్దరు తగిలారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో మీరే చూడండి. తిరిగి తిరిగి ఇచ్చేది పోతుంది మొత్తం. ఈ బస్ ఎప్పుడు వస్తుందేమో. పోయిందా? పోలేదా? పోయిందేమనుకున్నా నేను. పోలేదని చెప్పినా కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతేనా? అదే టైం అయిపోయింది, పోయిందేమో అనుకుని నీకు అడుగుతున్నాను. అంత కోపం అయితే ఎట్లా? మరి అడగబట్టినవే తీసుకుందాకే. తీసుకుందాకా? ఎందుకన్నా? పిల్లని చూడా. నీకేనా పిల్లని చూడా పోటీ? అరే నా గురించి నీకు తెలియదు బేటా, పెద్ద సైకో కానీ నీ సంగతి చెప్తావు. ఏంది నాకు నాకు లగ్గం అంట? నేను లగ్గం చేసుకోవద్దా? ఇట్లనే ఉండన్నా? పిల్లలు కానద్దా? కూడా ఉన్నాడా నా వెనక? నీకా లగ్గం అంటున్నావు? నీ లగ్గం చేశాక నేను లగ్గం చేసుకుంటా పోతా. ఇప్పుడు ఆగ్రాను ఆగా ఆగా నీ లగ్గం అయినాక నేను నేర్చుకోను. సైకో కట్టున్నాను మొదలారిపోయి పొద్దులే శివుల ముఖం చూసిందేమో నా లగ్గం చేస్తుండే. లేకుంటే అబ్బాయి పాగల మళ్ళీ బస్సు వెళ్ళిపోయా. ఇంకో బస్సు ఎప్పుడు వస్తుందేమో. బిచ్చుకుందా బస్ పోయిందా? అవి పోయింది. నువ్వేడికి? బిచ్చుకుందకే. ఏంటికి? పిల్లనుడా. ఏంటి బాబన్నా ఇంకోసారి? పిల్లనుడా. అగో అన్న నీకు ఇంకా లగ్గం కాలేదా? అవి ఇప్పుడు సైకో కొంత పెట్టుకుంటున్నాడు. రోజు చూపిస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్న నీకు లగ్గమైందా? అయింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. అన్న నీకు లగ్గమైనాక పిల్లని చూడ పోయినావా? అరే ఎవడన్నా లగ్గమైనాక పిల్లని చూడడానికి పోతాడా? కాదా మరి లగ్గం అయితే నేనేటికి పిల్లని చూడ పోతానే? నేను లగ్గం చేసుకోవద్దా? ముందే సైకో గాని అని చెప్పి ఓల్డ్ పిల్లని కాసిర్రు. ఇంకా నీకు లగ్గమైందా అని అడుగుతున్నావు నువ్వు నాకు. ఏంటి మమ్మీ ఎవడు? నేను పిల్లలు కనొద్దా? ఇట్లా ఉండన్నా? లగ్గం చేసుకోవద్దా? ఆడొకటి మోపై నింత ముందు ఇప్పుడు నువ్వు ఒకటి వచ్చిన ముందే సైకో గాని పట్టేది మోపైరా లగ్గం చేసుకోవాలి. అమ్మా ఆ పెద్ద సైకో గాడు ఉన్నాడు. నా పిల్లం అద్దనంగా నేను ఇంట్లోకి వెళ్ళినా రేపు పొమ్మన్నది నా పిల్లం మంచిగా. ఆ చేతులలో చంపేస్తుండేవాడు. రైట్ ఇంటికి పోయిందాయమ్మా. నేనే సైకో గాని అంటే నాకన్నా ఎక్కువ సైకోగాలు ఉన్నారు. 3 అంత ఖరాబ్ చేసారు పాగలగాలు. ఈ 3లో పోయి నేను పిల్లకి ఏమేమి వేస్తా, పిల్ల నాకేమేస్తుంది. 3 మంచిగా ఉన్నప్పుడు పోతా. ఎట్లయితే అట్లయితుంది. లగ్గం అవుతుందో కాదా నాకు.